ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యాన్ని మొదటగా మన హృదయంలో పెట్టుకోవాలి, రెండవదిగా మన నోట్లో పెట్టుకోవాలి, మూడవదిగా మన మెదడులు పెట్టుకోవాలి, నాలుగవదిగా చేతులలో రాసుకోవాలి, ఐదవదిగా కాళ్ళలో రాసుకోవాలి. ప్రతి ఒక్క అవయవముకుండా దేవుని వాక్యము చేత ముద్రించబడాలి. అలా ముద్రించినప్పుడే దేవుని యొక్క మహత్తమైన కార్యములు అర్థమవుతాయి. దేవుని వాక్యములో జీవమున్నదా లేదా, ఆ వాక్యము ద్వారా ప్రభావించబడుతున్నదా లేదనేది ప్రతి మనిషికి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని సులగనగా చూస్తున్నవారు చాలామంది క్రైస్తవులు ఉంటున్నారు. వాక్యము సులకనైనది కాదు. భూమి ఆకాశం గతించిపోయినా ఆయన మాటలు గతించవు. ఆయన రాసిన ప్రతి మాట ఒక పొల్లైన పోదని దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యముతో నడవండి, వాక్యాన్ని పట్టుకొని జీవించండి. మిమ్మును ఆ వాక్యము బ్రతికింప చేస్తుంది. వాక్యమైన దేవుడిని మిమ్మల్ని బ్రతికిస్తాడు, మిమ్మల్ని స్థిరపరుస్తాడు.